అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. గాఢాలోచనలో మునిగిన జానకి అతను పిలవటం వినబడలేదు. అతనే లేచి వచ్చాడు. ఇక్కడ నుంచున్నావేం అన్నాడు ఆశ్చర్యంగా. అతని వైపు కన్నెత్తాలంటేనే దుర్భరంగా అనిపించింది. మాట్లాడలేదు. జానకి చాలా కోపం వచ్చిందని గ్రహించాడు. ఏమీ జరగనట్టు మామూలుగా ప్రవర్తిస్తూ ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అంటూ దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేయబోయాడు. జానకి మండిపడిపోతూ ముట్టుకోవద్దు నన్ను అనే అరిచింది. స్తంభించిపోయాడు. జానకి కూడా తన అరుపుకి తనే తెల్లబోయింది. అంత కోపంగా, అంత తిరస్కారంగా ప్రవర్తించగలనని ఆమెకే తెలీదు. జానకి ఎన్నడూ లేనంత కోపం వచ్చిందని వెంకట్రావు గ్రహించాడు. ఏమైంది అన్నాడు బింకం చెడకుండా. మాట్లాడలేదు జానకి. ఇక్కడెందుకు, గదిలోకి రా అన్నాడు తను చాలా శాంతంగా ప్రవర్తిస్తున్నట్టు. నేనిక్కడే పడుకుంటాను, వెళ్ళండి అంది మొహం చిట్లిస్తూ. వెంకట్రావు తటపటాయిస్తూ అలాగే నుంచున్నాడు. ఇందాక సంగతికేనా అంత కోపం? నేను చెప్పిన దాని మీద నమ్మకం లేదా? నా మాట నమ్ము. ఆ అమ్మాయి నా చెల్లెల్లాంటిది. నాకు అలాంటి బుద్ధులుండటం ఎప్పుడన్నా చూసావా? నేను కొంచెం కోపదారి మనిషినంటే ఒప్పుకుంటాను గానీ అలాంటి తప్పుడు గుణం మాత్రం నాకెప్పుడూ లేదు. పరాయి ఆడవాళ్ళంటే కన్నతల్లి లాంటి వాళ్లే అనుకుంటాను నేను. నాకేమీ చెప్పొద్దు. ఒక్క మాట కూడా నేను వినను, నమ్మను. వెళ్ళండి. అంటే నేను అబద్ధం ఆడుతున్నానంటావా? అంత నమ్మకం లేకపోతే నేనెందుకు చెప్పటం? మొగాడు 1,00,000 పనుల మీద తిరుగుతాడు, 1,00,000 మందితో మాట్లాడుతాడు. ఇలాగ అనుమానాలు పెట్టుకుంటే కాపురాలు చేసినట్టే. నీ గురించి నేనెప్పుడన్నా అనుమానం పడ్డానా? తెల్లారి లేస్తే ఆ విశాలాక్షి ఇంట్లోనే ఉంటావు. శేషుతో నువ్వు మీద పడి మాట్లాడటం నేనెన్నిసార్లు చూశానో. దానికేమంటావని నిన్ను అడిగానా నేను? శేషుతోనా అని జానకి ఆపాదమస్తకం నిర్ఘాంతపోయింది. వాడేం పాలు తాగే పిల్లాడా? మీసాలు గడ్డాలు వచ్చిన వాడితో నీ ఇకైకలు పకపకలు బాగున్నాయా? మొన్న వాడి చేతికి పుస్తకం ఇచ్చి నవ్వటం ఎందుకు? అత్త లేకుండా ఇంకేం చేస్తున్నావో అంటే ఎలాగుంటుంది నీకు? నాలాగా ఇంత శాంతంగా ఎవడు చెప్తాడు ఆడదానితోటి? నోరు మూసుకు కూర్చోమని ఒక మూల కూర్చోబెడతారు. సుబ్బారావు సంగతి చూడు. నా ఇష్టం, తిరుగుతాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. నేను అలాగన్నానా? ఆ అమ్మాయిని నా చెల్లెల్లాంటిదని చెప్పాను కదా. ఇంకా నమ్మకపోతే నేనేం చేస్తాను అని మాటలన్నీ దూసిపోసేసి 1 నిమిషం నిలబడి చూసి లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కొయ్యబారిపోయి నించుంది. తనకెలాంటి క్షోభ కలుగుతోందో కూడా జానకి తెలియలేదు. శేషుతో, ఆ పసివాడితో తనని అనుమానిస్తున్నాడా? 1 గంటసేపయ్యాక మళ్ళీ వచ్చాడు. జానకి నేల మీద పడుకుని ఉంది. చాప కూడా లేదు. రావా ఆ గదిలోకి అన్నాడు. నేనిక్కడే పడుకుంటాను అంది. కాసేపు నిలబడి చూసి వెళ్ళిపోయాడు. తెల్లారి లేచాక వెంకట్రావు ఉన్నంతసేపు జానకి ఇంట్లో పనులు చేసింది. అతను వెళ్ళగానే వీధి తలుపు లేసి వచ్చి వంటింట్లో కూర్చుని గబగబా ఒక ఉత్తరం రాసింది. మూర్తిగారికి, మీరు ఈ చీటీ చూడగానే ఇక్కడికి ఒకసారి రావాలి. నేను ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే నేను మీతో వచ్చేస్తాను. మీరు నాతో హైదరాబాద్ దాకా రావాలి. నేను ఒక్కదాన్ని వెళ్తే ఇతను నా వెనకాల వచ్చి దారిలో గొడవ పెడతాడని భయంగా ఉంది. మా అన్నయ్యకి ఉత్తరం రాసేదాకా టైం లేదు. మీరు రాగానే నేను నా పెట్టె తీసుకుని బయటికి వచ్చేస్తాను.
ఇంట్లో ఇతను ఉన్నా సరే మీతో వచ్చేస్తాను, ఆటో తీసుకురండి. సరిగా ఆలోచించుకోకుండా తొందరలో రాస్తున్నాను అనుకోకండి. మీరు తొందరగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వెంటనే రావాలి మీరు. తొందరగా రండి. జానకి. జానకి ఆ కాగితం మడతలు పెట్టి విశాలాక్షి దగ్గరికి తీసుకెళ్ళింది. జానకి అలా చింపిరి తలతో, కళ్ళు అలా జ్యోతుల్లా ఎర్రగా పెట్టుకుని జ్వరంతో వణుకుతున్న మనిషిలా రావటం చూసి విశాలాక్షి చాలా కంగారు పడింది. ఏమిటి జానకి అంటుండగానే, శేషు ఉన్నాడా, శేషుని పంపాలి అని జానకి కంగారుగా అడిగింది. విశాలాక్షి జానకి చేతిలో కాగితం తీసుకొని చదివి ఏమైంది అని నిర్ఘాంతపోయింది. శేషుకి చెప్పండి, ఉన్నాడా ఇంట్లో, తొందరగా వెళ్ళమనండి కొంచెం. పంపుతానుగా, స్నానం చేస్తున్నాడు. ఏమైందో చెప్పు, కొట్టాడా మళ్ళీ? కాదు. మరేమిటి, ఏమన్నా అన్నాడా? నేనిక్కడ ఉండలేనండి, ఇంకొక రోజుంటే పిచ్చెక్కి చచ్చిపోతాను. అది కాదు జానకి, ఏమన్నా అన్నాడా, తిట్టాడా? అతను కొట్టినప్పుడు కూడా నువ్వింత బాధపడలేదే, జరిగిందేమిటో నాకు చెప్పకూడదా? ఏం జరిగింది? ఏం లేదండి, ఏం లేదు, అంతా పాత గొడవే. అది నా మతి సరిగ్గా లేదు. శేషు చెప్పిన సంగతి అడిగితే ఎన్ని అబద్ధాలాడాడో. అబ్బా, ఎప్పుడూ అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలు. అతను ఎంత నీచుడో నాకు రాత్రి మరీ బాగా అర్థమైంది. శేషుతో నేను మీదపడి మాట్లాడుతున్నానన్నాడు. తను చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా మీద అంత అభాండం వేశాడు. మొన్న వాళ్ళ అన్న వస్తే ఆయన దగ్గర నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మనిషి ఎప్పటికైనా మారతాడనుకున్నాను కానీ ఇంత దుర్మార్గంగా తయారవుతాడనుకోలేదండి. ఇతని బుద్ధి నాకు మొదటి నుంచి నచ్చలేదు. నిజం చెప్తున్నాను, నాకు మొదటి నుంచి నచ్చలేదు. నా పెట్లోంచి ఎన్నిసార్లు దొంగతనంగా డబ్బు తీసేశాడో. అడిగితే పోట్లాటలు. ఒక్క సంగతి కాదులేండి, ఏది తలుచుకున్నా అసహ్యం వేస్తోంది నాకు. ఇవాళ పొద్దున లేచి పని చేద్దామంటే ఒక్క పని చేయబుద్ధి వేయలేదు. ఏమిటి, ఇంకా ఎవరి కోసం చేస్తున్నాను? అతని కోసం నేను వండటం ఏమిటి? అతని గుడ్డలు నేను ఉతకటం ఏమిటి? ఏమిటి సంబంధం అతనితో నాకు? రోజుకు 10 సార్లు నా ఇల్లు అంటాడు. అతని ఇంటికి నేనెందుకు చాకరీ చేయాలి అని పిచ్చెత్తిపోతున్నట్టు అయింది. ఇన్నాళ్ళు అతని ఇల్లు కాచే కుక్కలాగా పడి ఉన్నాను. ఏమండి, మీకు చెప్పలేదు, కొన్నాళ్ళ కిందట నాకు కుక్కలాగా అయిపోయి తిరుగుతున్నట్టు కల వచ్చింది. నిజంగా అలాగే అయిపోయానండి. ఎందుకు ఇక్కడ పడి ఉంటున్నాను? నన్నైతే కిటికీ దగ్గర కూడా నించోకూడదంటాడు. తన స్నేహితులకు కూడా కనపడకూడదంటాడు. తను మాత్రం తప్పుడు పనులన్నీ చేసి రావచ్చా? ఆ అమ్మాయి ఎవరో చెల్లెల్లాంటిదట, అందుకని ఇద్దరు ఒక్క రిక్షాలో కూర్చున్నారట. ఇన్ని మాటలు ఎందుకులేండి, నేనిక ఉండదలుచుకోలేదు. ఇవాళ ఒక్క పని కూడా చేయబుద్ధి కాలేదు. కాఫీ మాత్రం కాచి ఇచ్చాను, ఆ పని చేయక తప్పలేదు. అతను వెళ్ళిన తర్వాత ఆ గిన్నెలన్నీ అక్కడ పారేశాను, ఆ గుడ్డలన్నీ అక్కడ పారేశాను. వంటగది కూడా ఊడవబుద్ధి కాలేదు. అతని ఇంటితో ఇక నాకేం సంబంధం లేదు. రాత్రి ఎలా గడుస్తుందా అనే భయంతో ఒక్క నిమిషం కూడా కన్ను మూతపడలేదంటే నమ్మండి. ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను అతనితో ఇష్టంగా ఉండటం లేదు. రాత్రి అయితే అతను ఉన్న గదిలో కూడా ఉండబుద్ధి కాలేదు. వీధి గదిలో పడుకుంటే నా దగ్గరికి వచ్చి అక్కడికి రా అని పీడించుకు తిన్నాడు. ప్రాణాలైతే వదిలేయాలి కానీ అతని చేయి మాత్రం నా మీద పడనివ్వకూడదనుకున్నాను. మూర్తిగారు అన్నారే, అతను నీకు స్నేహితుడో శత్రువో చూసుకోమని. అతను నాకు పూర్తిగా శత్రువే. నేను ఈ ఇంట్లో ఒక గంట సేపు కూడా ఉండదలుచుకోలేదు. మీ అందరిలాగా నాకు ఏ దారి లేకపోతే ఏం చేసేదాన్నో, ఆత్మహత్య చేసుకునేదాన్నో, అలాగే పడి ఉండేదాన్నో, పిచ్చెత్తిపోయేదాన్నో. నా అదృష్టం కొద్దీ మా అన్నయ్య ఉన్నాడు నాకు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నాకెంత బాధగా ఉందో చెప్పలేనండి. కానీ నేనేం చేయను, ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోవాలి. అతని మొహం మళ్ళీ చూడకుండా వెళ్ళిపోవాలి. ఏకధారగా కన్నీళ్లు కారుస్తూ ఆవేశంతో ఊగిపోతూ ఆ మాటలన్నీ మాట్లాడింది జానకి.
విశాలాక్షి మధ్యలో కలుగజేసుకోలేదు. ఇన్ని మాటలు మాట్లాడేది జానకేనా అని విస్తుపోతూ చూసింది. జానకి దుఃఖం చూస్తుంటే విశాలాక్షికి కళ్ళు చెమ్మగిల్లాయి. జానకి, వంగి నీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తోంది. నువ్వింత ఆత్మాభిమానంతో ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్ను నేను సరిగా అర్థం చేసుకోలేదమ్మా. నువ్వెంత క్షోభపడ్డావో నాకిప్పుడు అర్థమవుతోంది. నిజంగా నువ్వు వెళ్ళిపోవాలి. నీ ఉద్దేశం ఇక మారదు కదూ? నా ఉద్దేశం మారుతుందా? అది కాదు, తొందరపాటుగా నిర్ణయించుకోలేదు కదా అని. అలా కాదని ఉత్తరంలో రాసావనుకో. అయినా అతను మీ ఊరు వచ్చి మళ్ళీ పిలవటం, నువ్వు మళ్ళీ రావటం, ఛీ, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అతని మీద నాకెంత అసహ్యం కలిగిందో మీరు అర్థం చేసుకోలేరు. మూర్తిగారు రావటం ఎందుకు? నేనే తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళనా? అలా చేయమంటారా? శేషుని తీసుకుని వెళ్తాను. అలా వద్దు. శేషు గురించి ఇప్పటికే అనుమానంతో వాగాడు. శేషుతో వెళ్తే వద్దులేండి. అతను అలా అన్నాడని శేషుకి చెప్పకండి సుమా. ఎందుకు చెప్పను? చెప్పకపోతే అతని గుణం తెలియొద్దు. సరేలే, మూర్తిగారినే రానియ్యి, జాగ్రత్తగా తీసుకెళ్తారు. గంట సేపట్లో మించిపోయిందేమీ లేదు అంటూ విశాలాక్షి కళ్ళు తుడుచుకొని కొడుకుని పిలిచి ఈ ఉత్తరం జాగ్రత్తగా మూర్తిగారికి ఇవ్వాలి అని చెప్పింది. శేషు వెంటనే అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. జానకి, నువ్వెలాగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కాబట్టి నీకో సంగతి చెప్పాలి. మీ అత్త వెళ్ళిన తర్వాత 2వ రోజునో 3వ రోజునో ఏం జరిగిందో తెలుసా? నువ్వు వరాలకి స్టీలు గిన్నెలో కూర పెట్టి ఇస్తే పనిదానికి స్టీలు గిన్నెతో ఇస్తావా అని నీ మీద పోట్లాడాడే. ఆ రోజు సాయంత్రం వరాలు ఆ గిన్నె ఇవ్వటానికి మీ ఇంట్లోకి వెళ్ళిందట. నువ్వు తలంటుకుంటున్నావు. మీ ఆయన వరాల్ని నువ్వు పిలుస్తున్నావని గదిలోకి పిలిచి లోపలికి రాగానే 5 రూపాయలు చేతిలో పెట్టి తీసుకో తీసుకో అన్నాడట. నిన్ను సినిమాలకి తీసుకువెళ్తాను అన్నాడట. వరాలు కోపంగా తిట్టి జానకి గారికి చెప్తానుండండి అని పరిగెత్తుకొచ్చేసింది. నేను వాకిట్లో ఏదో పని చేసుకుంటున్నాను. అది కంగారుగా పరిగెత్తుకు రావడం చూసి ఏమిటే అని అడిగితే కోపంగా అంతా చెప్పేసింది. జానకి గారితో చెప్తే గాని ఇంటికి వెళ్ళనని కూర్చుంది. వద్దులేవే, జానకి చాలా బాధపడిపోతుంది. ఈసారి అతను నీ వైపు చూస్తే మొహం మీద ఉమ్మేయి, తగువొస్తే తర్వాత చూడొచ్చు అని బతిమాలితే నీకు చెప్పకుండా ఊరుకుంది. అంత వెధవ బుద్ధి అతనిది. ఈ సంగతి నీకు ఆనాడే తెలిస్తే ఈ పని ఆనాడే జరిగేదన్నమాట. నేనే తెలివి తక్కువ పని చేశాను. జానకి కుతకుతా ఉడికిపోతూ ఎందుకలా చేశారు అంది చాలా కోపంగా. జానకి కుతకుతా ఉడికిపోతూ ఎందుకలా చేశారు అంది చాలా కోపంగా. నువ్వు తెగింపులేని మనిషివి కదా, ఎటూ తేల్చుకోలేక బాధపడిపోతావు అనుకున్నాను జానకి. అతనికి ఆ బుద్ధి ఉన్నప్పుడు ఇంకోసారైనా తెలుస్తుందిలే. తొందరపడి నీకు బాధ కలిగించటం ఎందుకు అనుకున్నాను. నిన్న వాళ్ళిద్దరూ శేషు కళ్ళబడకపోతే ఆ సంగతి ఎన్నాళ్ళైనా నాకు తెలిసేది కాదు. నేను ఇంకో విధంగా చీదరపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇతనికి ఎన్ని దుర్గుణాలున్నా తిరుగుబోతు గుణం మాత్రం లేదనుకునేదాన్ని కదా. వరాలు సంగతి చెప్తే అతని గుణం నాకెప్పుడో తెలిసేది కదా. అవును, నాకిప్పుడు అనిపిస్తోంది. అప్పుడే నీకు చెబితే బాగుండేది. ఇంకా రాలేదేమిటి శేషు? అదేమిటి, 5 నిమిషాలన్నా అవలేదు వాడు వెళ్ళి. నువ్వు పెట్టే అది సర్దుకో, కొంచెం మొహం కడుక్కొని తలదువ్వుకో. వట్టి పిచ్చిదానిలాగున్నావు. సాయంత్రానికి మీ ఊరు వెళ్ళిపోవచ్చులే. మీ అమ్మ దగ్గర హాయిగా నిద్రపోదువు గాని. నేను ఇలా వచ్చేసానంటే మా అమ్మకి చాలా కోపం వస్తుంది. వస్తే వచ్చింది, వెధవ కోపాలు. వాళ్ళ చాదస్తాలతో చంపుకు తింటారు. మీ అన్నయ్య ఉన్నాడు, నీకేం పర్వాలేదు. అదే నా ధైర్యం. చిన్ని వాళ్ళు ఏరి బళ్ళోకి పోయారా? మళ్ళీ మీ అందరినీ ఎప్పుడు చూస్తానో. చాలా దిగులేస్తోందండి. మీరే మా ఊరు రావాలి తప్పకుండా.
దిగులు వద్దు, ఏమీ వద్దు, మాకేం పర్వాలేదు. వెళ్ళి పెట్టి సర్దుకో, ధైర్యంగా ఉండు. మళ్ళీ తప్పకుండా కలుసుకుంటాం. మేమే వస్తాంగా ఎప్పుడో. ఇప్పుడు నాకు తేలిగ్గా ఉంది. రాత్రైతే నా తలకాయని పట్టకార్లతో నొక్కేస్తున్నట్టుగా అనిపించిందండి. శేషు వచ్చేస్తాడేమో, నేను వెళ్తాను అని ఇంట్లోకి వచ్చేసింది. పెట్టి తెరిచి పెట్టెలో బట్టలు నొక్కి సర్దటానికి అడుగు పుస్తకాలన్నీ బయటికి తీసింది. ఆ పుస్తకాలన్నీ విశాలాక్షి గారికి ఇచ్చేయాలని పక్కన పెట్టింది. పెట్లో ఒక మూల 2 కర్పూరపు దండలుంటే అవి తీసి బయటపడేసింది. కర్పూరం ఎప్పుడో హరించిపోయినా చెంకీ తాళ్ళు, బిళ్ళలు వదల్లేక ఇన్నాళ్ళు ఎప్పుడూ పెట్టి సర్దినా వాటిని మళ్ళీ ఒక మూల పెట్టేది. చిన్న సిల్కు రుమాల్లోంచి ఒక బాసికం కింద పడితే దాన్ని కూడా గోడ పక్కన పడేసింది. గులాబీ రంగు పట్టుచీరలో 2 శుభలేఖలున్నాయని జానకి గుర్తే. జానకిని వెంకట్రావుకి ఇచ్చిన ఆ పసుపు బొట్ల శుభలేఖల్ని కూడా తీసి ఆ చెంకీ దండలు అవి కలిపి మంచం మీద పరుపు ఎత్తి అడుగున పడేసింది. తను వెళ్ళేదాకా అవి బయటికి కనబడకుండా ఉండాలి. వెంకట్రావు వాళ్ళు ఆ ఇల్లు మారి ఆ మంచాలు ఎత్తితే తప్ప, లేకపోతే అవన్నీ పరుపు కింద ఉన్నాయనే సంగతి 10 ఏళ్ళైనా తెలుసుకోలేరు. 10 ఏళ్లకొకసారైనా పక్కలు దులుపుకోరు. ఎంత జాగ్రత్తగా సర్దినా పెట్టి చాలలేదు. కొన్ని బట్టలు తీసేసింది. 10 నిమిషాల్లో పెట్టి సర్దటం పూర్తి చేసి తల దూకుంటూ వాకిట్లో మొక్కల దగ్గరికి వెళ్ళింది. నందివర్ధనం మొక్క జానకి అంత ఎత్తుంది. కరివీరం మొక్క జానకిని దాటిపోయింది. మిగతావి ఇంకా పొట్టి పొట్టిగా జానకి కాళ్ళ దగ్గర చంటి పిల్లల్లా మొహాలెత్తి చూశాయి. మొక్కలన్నింటికి రోజు కన్నా ఎక్కువ నీళ్లు పోసింది ఆ రోజు పొద్దున్న. మళ్ళీ అన్ని మొక్కలకి నీళ్లు పోస్తుంటే జానకి కన్నీళ్లు మొక్కకి పడ్డాయి. చాలాసేపు మొక్కల దగ్గర తచ్చాడి మళ్ళీ గుర్తొచ్చి శేషు వచ్చాడా అంటూ విశాలాక్షి దగ్గరికి పరిగెత్తింది. ఇంకా పావుగంటన్నా కాలేదు. అన్నీ సర్దుకున్నావా? అన్నీ ఏమున్నాయి, బట్టలు సర్దాను. అయ్యో మర్చిపోయాను అని గబగబా ఇంట్లోకి వెళ్ళి ఆ పుస్తకాలు, కొంత డబ్బు పెట్టిన కవరు తెచ్చి విశాలాక్షికి ఇచ్చింది. విశాలాక్షి డబ్బు చూసి, ఇదేం పని జానకి, మొన్న తీసుకున్నదే ఇవ్వలేదు అని చాలా నొచ్చుకుంది. మీరలా అనద్దు. మీరు తీసుకోకపోతే నాకు చాలా బెంగగా ఉంటుంది. చంటివాడి కోసం వాడండి. జానకి మాట్లాడుతూ ఉండగానే శేషు వచ్చాడు. మూర్తిగారు లేరు అని ఉత్తరం తిరిగి ఇచ్చేశాడు. జానకి కొయ్యబారిపోయింది. అసలు ఊళ్ళో ఉన్నారా, ఏ ఊరైనా వెళ్ళారా, అడిగావా అని విశాలాక్షి కంగారుగా అడిగింది. ఊళ్ళోనే ఉన్నారట. కాంపౌండర్ని అడిగితే లోపలికి వెళ్ళి అడగమన్నాడు. వాళ్ళ అమ్మగారు అనుకుంటాను. ఎవరో ఒక పెద్దావిడ ఉన్నారు లోపల. డాక్టర్ గారు ఊళ్ళో ఉన్నారా అండి అని అడిగితే, ఊళ్ళోనే ఉన్నాడు బాబు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అన్నారు. ఉత్తరం ఆవిడ చేతికి ఇద్దామనుకున్నాను కానీ ఎవరికి ఇవ్వద్దన్నావుగా. సాయంత్రం మళ్ళీ వెళ్ళొచ్చని తెచ్చేశాను అని వివరంగా చెప్పాడు. విశాలాక్షి జానకి ధైర్యం చెప్తూ, ఇప్పుడేం మించిపోయిందిలే జానకి, మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి చూస్తాడు. ఇంకా రాకపోతే సాయంత్రం మళ్ళీ వెళ్తాడు. 8 గంటల దాకా ఇతను కంపెనీ నుంచి రాడు కదా. వెళ్ళాలనుకున్న దానివి వెళ్తావు కానీ ఆగవు కదా. ఒక్క పూట ఆలస్యం అవగానే నీ పట్టుదల పోతుందేమిటి? పర్వాలేదు, వెళ్ళి కాసేపు పడుకో అని చాలా విధాలా చెప్పింది. ఆ మాటలతో జానకి కొంచెం తేరుకొని, ఇంకో గంట తర్వాత శేషు మళ్ళీ వెళ్తే బాగుంటుంది. శేషు నా కోసం కొంచెం కష్టపడదు అని ప్రాధేయపడింది. వెళ్తాలే పిన్ని, కష్టమేముంది. జానకి ఇంట్లోకి వచ్చేసి మరీ అవసరమైన పనులు కొన్ని నిష్కామ కర్మలాగా చేసింది. మధ్యాహ్నం దాకా ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. శేషు మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చాడు. మూర్తి దొరకలేదు. జానకి కంగారు ఎక్కువైంది. రిక్షాలో వెళ్ళిపోనా, ఆసుపత్రి గదిలో కూర్చుంటాను అంది విశాలాక్షితో. సాయంత్రం దాకా చూసి అలాగే చేయొచ్చులే. మధ్యాహ్నం పూట ఆసుపత్రి గది మూసేస్తారేమో. ఎక్కడ కూర్చుంటావు? పోనీ మూర్తిగారింట్లోకి వెళ్ళి కూర్చుంటావా? ఇద్దరూ సరిగా నిర్ణయించుకోలేకపోయారు.
ఇంకో గంట సేపు చూసి శేషుని మళ్ళీ పంపి మూర్తిగారు దొరక్కపోతే ఆ పనే చేద్దామనుకున్నారు. జానకి నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. 4 గంటలప్పుడు శేషు మళ్ళీ వెళ్ళాలని బయలుదేరుతుంటే వెంకట్రావు హడావిడిగా వచ్చేశాడు. వచ్చి రాగానే, "ఏయ్, మనం తిరుపతి వెళ్ళాలి, వాసంతి పెళ్ళి రేపు రాత్రికే" అని సంతోషంతో ఉప్పొంగిపోతూ చెప్పాడు. వాసంతి తండ్రి వెంకట్రావుకి పెళ్లి వివరాలన్నీ రాశాడు. వరుడు మిలిటరీలో పనిచేస్తున్నాడట. ఇంకా చాలా వివరాలు రాశాడు. ఆ ఉత్తరం ఆలస్యంగా అందింది. తారీఖులవి చూస్తే మొన్నటి రాత్రే పెళ్ళి. జానకిని కూడా తీసుకెళ్లాలా అని ఆలోచించాడు మొదట. ఎందుకు, ఛార్జీలు చాలా అవుతాయి అనుకున్నాడు. తనొక్కడు వెళ్తే 2-3 రోజుల దాకా జానకి ఒక్కతే ఉంటుందనుకుంటే అందులో ఏదో ప్రమాదం పొడగట్టింది. తీసుకెళ్తేనే మంచిదనుకున్నాడు. తీసుకెళ్తే అక్కడ బంధువులందరికీ తను భార్యని ఎంత అదుపాజ్ఞల్లో ఉంచాడో ప్రదర్శించవచ్చుననే ఉత్సాహం కూడా కలిగింది. 7 గంటలకి బయలుదేరాలి. 2 టికెట్లు రిజర్వ్ చేసుకొచ్చేశాను. ముందు బట్టలు సర్దు అన్నాడు. ఇటు అటు హడావుడిగా తిరుగుతూ కాఫీ ఇయ్యి ముందు అన్నాడు. అంతలోనే ఎసరు పడేయి ముందు అన్నాడు మళ్ళీ. జానకి స్పృహ తప్పి పడిపోతాననుకుంది. ఎంత తెలివి తక్కువ పని చేశాను. గంట కిందట వెళ్ళిపోయి మూర్తిగారింట్లో కూర్చుంటే ఎంత బాగుండేది. ఎంత పిచ్చి పని అయిపోయింది. ఎంత తెలివి తక్కువ అని తనని తను ఘోరంగా తిట్టుకుంది. కాఫీ పెడుతూ కొంచెం ధైర్యంగా ఆలోచించింది. శేషు మళ్ళీ వెళ్ళాడు. మూర్తిగారు తప్పకుండా వస్తారు. అప్పుడెలాగూ వెళ్ళేదే గాని ఆగేది లేదు. ఇంత కంగారెందుకు అని పరిపరి విధాలా ఆలోచిస్తూ నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కాఫీ ఇచ్చి పొయ్యి మీద ఎసరు పెట్టి, మీ బట్టలు నల్ల బ్యాగ్లో సర్దనా అని అతన్ని అడిగింది. అదొద్దు, ఎయిర్ బ్యాగ్లో పెట్టు. కొత్త టర్కీ టవల్ కూడా పెట్టు. నీ పెట్టి కూడా సర్దుకో తొందరగా, ఎక్కువ టైం లేదు. నేనెందుకేంటి, ఆడబిడ్డ పెళ్ళవుతుంటే? నాకు ఒంట్లో బాగోలేదు. బస్సులో నాకు బాగుండదు. ఏం పర్వాలేదు, అదే బాగుంటుంది. ఏదో ఒక పని చూడు, టైం లేదని చెప్తుంటే. జానకి తామరాకు మీద నీటి బొట్టులాగా తిరుగుతూ ఏవేవో చిన్న చిన్న పనులు చేసింది. మూర్తిగారు ఏ నిమిషంలో వచ్చి జానకి అంటారోనని ప్రాణాలన్నీ వీధి గుమ్మంలో ఉంచింది. ఆయన వచ్చి గట్టిగా ఇల్లంతా అదిరేలాగా జానకి అని పిలుస్తారు. తను ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పిట్ట రివ్వున ఎగిరిపోయినట్టు వెళ్ళి వీధి గుమ్మంలో వాలి పదండి అంటుంది. ఇద్దరు మెట్లు దిగి వాకిట్లోంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను వెర్రిమొహం వేసి, "ఏయ్, ఎక్కడికి" అంటాడా? అలాగే అంటాడు. తను వెనక్కి తిరిగి, "నేను వెళ్ళిపోతున్నాను" అనాలి. అలా కాదు, ఇంకేదన్నా మాట చాలా కోపంగా అనాలి. అసలు ఏదీ అనక్కర్లేదు. అతని మాటకి జవాబు చెప్పకూడదు. జవాబు చెప్పకుండా ఇద్దరూ నడిచి ఆటో దగ్గరికి వెళ్ళి ఎక్కి కూర్చుంటారు. ఇతను పరిగెత్తుకొస్తాడు వెనకాల. ఎక్కడికి వెళ్తున్నారు అని హడలిపోతూ అడుగుతాడు. మూర్తిగారు జేబులోంచి ఆ ఉత్తరం తీసి అతని మొహం మీద ఆడిస్తారు. జానకి నాకు ఈ ఉత్తరం రాసింది, చూసుకో అని దాన్ని అతని చేతికిస్తారు. ఆటో కదిలి వెళ్ళిపోతుంది. అతను ఏం చేస్తాడు తర్వాత? జానకి పెద్ద తలపోటు ప్రారంభమైంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నట్టయింది. జానకి అని పెద్ద పిలుపు వినబడ్డ తర్వాత తను ధైర్యంగా ఉంటుందో, ఏం చేస్తుందో, కూర్చుని ఏడ్చేయటం మొదలు పెడుతుందేమో, నేను రాను అని పిచ్చి కేకలేస్తుందేమో. అలాగ చేస్తే తనని లాక్కుని తీసుకుపోవాలి. వస్తానన్నావుగా, మళ్ళీ రానంటావేం, మతిపోయిందా, పద అని కేకలేసి తీసుకుపోవాలి. అన్నయ్య అయితే అలాగే చేసేవాడు. ఆ సంగతి కూడా రాయవలసింది మూర్తిగారికి. మీరు రమ్మనగానే భయంతో నా కాళ్ళు కొయ్యబారిపోతాయేమో, నేను కదల్లేనేమో. నాకు ఇష్టం లేదనుకోకండి. నా చెయ్యి పట్టుకుని నడిపించి నాకు సహాయం చేసి తీసుకువెళ్ళిపోండి అని రాయవలసింది. రాస్తే బాగుండేది. ఏమిటి ఇలా ఆలోచిస్తున్నానేమిటి, భయపడ్డం ఏమిటి? ఆయన రావాలే గాని
వీధి మెట్లు దూకేసి గేటు దగ్గరికి పరిగెత్తనా? అతని బట్టలు సర్దిన సంచి వరండాలో పెట్టింది. నీ పెట్టేది అన్నాడు పెళ్లి ముస్తాబు కోసం గడ్డం గీసుకుంటూ. నేను రాను అంది జానకి జంకకుండా. అద్దంలోకి చూసేవాడల్లా మొహం బయటికి తీసి కొరకొరా చూస్తూ, ఏం చెప్పేది నీకు కాదా? మనిషివి కావా అన్నాడు. నాకు ఇష్టం లేదంటే నన్నెందుకు బలవంతం చేస్తారు? ఎందుకు ఇష్టం లేదు నీకు? ఆడబిడ్డ పెళ్ళి. చెప్పానుగా, బస్సులో నాకు పడదు. అయితే విమానం తెప్పిస్తా అని వెటకారంగా నవ్వాడు. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఆడబిడ్డ పెళ్ళికి రాలేదంటే నలుగురు గడ్డి పెడతారు, దాన్ని ఎందుకు తీసుకురాలేదురా అని. అందరూ నన్ను అడిగితే నేనేం చెప్పాలి? వాళ్ళ శుభకార్యాలకి నా పెళ్ళాన్ని తీసుకెళ్ళకపోతే రేపు నా ఇంట్లో జరిగే వాటికి వాళ్ళు రారు. రేపు పిల్లాడికి ఏమన్నా చేసుకుంటే నా గడప ఎవరు తొక్కుతారు? టికెట్ కొనేశాక ఇప్పుడు రానంటే టికెట్ ఏం చేయను? మూర్తిగారు వచ్చే వరకు ఘర్షణ లేకుండా గడపటం మంచిదనుకుంది. మాట్లాడకుండా ఊరుకుంది. బయలుదేరటానికి ఒప్పుకుందని ఇంకేమీ అనకుండా ఊరుకున్నాడు. గడ్డం పని ముగించి స్నానానికి వెళ్ళాడు. జానకి అని విశాలాక్షి పిలిస్తే తుల్లిపడింది జానకి. అబ్బా మీరా, ఎవరో అనుకున్నాను అని ఏమైంది అన్నట్టు ఆతృతగా మొహం చూసింది. కొంచెం మజ్జిగ ఉంటే పాలు తోడుకోలేదు అని గట్టిగా అని అతను స్నానానికి వెళ్ళాడని తెలిసి నెమ్మదిగా చెప్పింది. శేషు మళ్ళీ వెళ్ళాడు. ఆయన ఇంకా రాలేదట. ఏం చేయను? రాత్రికి కూడా ఒకసారి పంపనా? జానకి కుప్పకూలిపోయింది. గోడకి చేరపడిపోయింది. ధైర్యంగా ఉండి జానకి, ఇవాళ కాకపోతే రేపు ఎలాగా వెళ్తావు కదా, మానవు కదా. ఏం ధైర్యం? వాసంతి పెళ్ళెట రేపు రాత్రి తిరుపతిలో. ఇప్పుడు బయలుదేరాలంటున్నాడు అని దడదడలాడుతూ చెప్పింది జానకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.